ఒక పాట ఎలా పాడాలంటే నోరుతో పాడతారు, కానీ నోరు చేసే విధంగా కాకుండా అతీతంగా పాడాలి. ఇప్పుడు నోరుతో మనం పాడినట్టు పక్కోడు పాడతాడు, ఎవడైనా పాడతాడు. ఎంత అద్భుతంగా పాడినా పక్కోడు అలాగే పాడతాడు. కాబట్టి నోరును ఉపయోగించకుండా ఒక ఇన్స్ట్రుమెంట్ని ఉపయోగిస్తే అది నోరు చేయదు కదా, అలాగన్నట్టు నోరుతో నోరు చెయ్యలేని శబ్దాలను చేయాలి. అంటే నోరుతో ఇప్పుడు ఫ్లూటు, పియానో అవన్నీ నోరు చేయదు కదా, ఆ విధంగా నోరుతోనే నోరు చెయ్యలేని ఇన్స్ట్రుమెంట్ అనేది చేయాలన్నమాట. ఆ విధంగా చేయాలి, నోరు చేసేవి చేయకూడదు. ఆ విధంగా పాడండి పాట. అండ్ ఉదాహరణకు ఎడ్డోడు ఏదో మాట్లాడు, అలాంటి ఎడ్డోడు ఓ పాట పాడండి అనుకుందాం, పాడతాడా? హిందీ సినిమాలాగా పాడాడు కదా, మాటే రాదు వానికి, పాట ఎట్లా పాడతాడు? అలా అన్నమాట. నోరున్నోడు మాట్లాడతాడు, అన్నీ చేస్తాడు. ఆ నోరు చెయ్యలేని విధంగా నోరుతో చెయ్యాలి, అంతే. నోరును ఉపయోగించద్దు. నోరు అది ఇక్కడ అన్నట్టు అట్లా పాడాలి పాట. ఇప్పుడు ఒక పాట మన పక్కోడు పాడితే మన నోరు కానీ మన పెదవులు కానీ మనం ఏవి యూజ్ చేయం కదా, వాడు యూజ్ చేసుకుంటాడు. వాడి నోరు వాడి పెదవులు అవి యూజ్ చేసుకుంటాడు. మనకు అతీతం, అది మనకు సంబంధం లేదుగా. అలా మన నోరుతో ఒక పాట పాడినప్పుడు మన నోరు, మన పెదవులు, మన శరీరం, మన మనసు, మన శ్వాస, మన కంఠం, నాలుక ఏవి యూజ్ చేయదు, యూజ్లెస్గా ఉండాలి. యూజ్ చేయకుండానే మళ్ళీ ఇదే నోరుతో పక్కోడు పాడినట్టు పాడాలి. ఎట్లా పాడతాం? ఇది యూజ్ చేయకుంటే అవి ఎట్లా పాడతామో అలా పాడాలి. ఇవన్నీ యూజ్ చేయకుండా పక్కోడు పాడతాడు కదా, ఆ విధంగా మనం పాడే పాట కూడా మనం ఇవన్నీ యూజ్ చేయొద్దు. యూజ్ చేయకుండానే పాట పాడాలి. అవి అట్లా రావాలి పాట. ఇప్పుడు ఒక బస్సు శబ్దం అయింది, ఒక లారీ శబ్దం అయింది, అది నోరుతో చేస్తామా? ప్రపంచంలో ఎవరు చేయలేడు, ఎవరి నోరు నుండి అలాంటి శబ్దం రాదు కదా. కానీ నోరుతో వస్తే ఎట్లుంటుంది? అది నోరుకు అతీతంగా చేయరు కదా. అట్లనే నోరుతో చేసే మాటలు, నోరుతో పాడే పాటలు కూడా నోరుతో చేయకుండా నోరుకు అతీతంగా చేయాలన్నమాట. అలా రానివ్వాలి. అట్లా ఎవరైనా రాణిస్తారా? రానిరు కదా. కానీ అలా చేయాలి, అదే పాట పాడడం.